హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డెస్టినీ కమ్యూనికేషన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల గురించి. ముందుగా మణిపూర్కి సంబంధించిన జియోగ్రఫీ గురించి, తర్వాత దాని యొక్క హిస్టరీ గురించి, పాపులేషన్ గురించి, తర్వాత అక్కడ ఉన్న ఇష్యూస్ గురించి, ఫైనల్గా ఎటువంటి సొల్యూషన్స్ అయితే బాగుంటాయో దాని గురించి మనం మాట్లాడుకుందాం. మణిపూర్ జియోగ్రఫీని మనం కనుక పరిశీలన చేస్తే చుట్టూ కొండలు ఉన్నాయి, మధ్యలో లోయ ఉంది. 90% కొండలు, 10% మాత్రమే లోయ. ఇప్పుడు మనం మణిపూర్ జనాభా గురించి మాట్లాడుకుందాం. 50% కంటే ఎక్కువ మంది మైతీలు, మిగిలిన 50% నాగాలు, కుకీలు వంటి ఇతర తెగల వారు ఉన్నారు. చాలామంది మైతీలు హిందువులు అయినప్పటికీ అందరూ హిందువులు కాదు. మైతీల్లో 83% హిందూస్గా ఉంటే 8.4% ముస్లిమ్స్గా ఉన్నారు, 1% క్రిస్టియన్స్గా ఉన్నారు. మిగతా పాపులేషన్ అంతా మిగతా ట్రైబ్స్కి చెందిన వారుగా ఉన్నారు. మైతీలు ఎక్కువ శాతంగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. ఇది మణిపూర్ భూభాగంలో కేవలం 10% మాత్రమే. మిగతా 50% జనాభా పర్వత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. ఇక్కడ సమస్య ఎక్కడ ప్రారంభమైందంటే, మైతీలు ఎస్టీ స్టేటస్ కోసం కోర్టుని ఆశ్రయించారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఆ హోదా కోసం పోరాడుతున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే, ఎక్కువ శాతం మైతీలు వ్యాలీలో ఉండడాన్ని బట్టి వాళ్ళకి పర్వతాల మీద ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ జరిపే హక్కు ఈ వ్యాలీలో ఉన్న వాళ్ళకి లేదన్నమాట. సో వీళ్ళందరూ ఎస్టీ స్టేటస్ని సంపాదించుకుంటే అక్కడ ల్యాండ్స్ని కొనుక్కోవచ్చని వాళ్ళు ఆశపడుతున్నారు. అయితే ఈ కుకీలు, నాగాలు, మిగతా తెగలవారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము కొండల మీద ఉంటున్నాం, వ్యవసాయం మీద బ్రతుకుతున్నాం, సో మాకు వ్యవసాయమే జీవనాధారం. ఈ యొక్క మైతీలు వాళ్ళు అన్ని సౌకర్యాలు కలిగిన వారు. వాళ్ళకి స్కూల్స్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్ట్, ఈవెన్ పొలిటికల్గా చూసుకున్నా కానీ ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యేలు మైతీ తెగ సంబంధించిన వాళ్ళే. మణిపూర్కి సంబంధించి 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే దానిలో 40 మంది ఎమ్మెల్యేలు మైతీకి తెగ సంబంధించిన వారు, 6 మాత్రం కుకీకి, మిగతా ఎమ్మెల్యేలు మిగతా తెగలకు సంబంధించిన వారుగా ఉన్నారు. అయితే పొలిటికల్గా కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఈ యొక్క ఎస్టీ స్టేటస్ కనుక వాళ్ళకి వస్తే వాళ్ళు మమ్మల్ని మనుషులుగా కూడా చూడరు, బానిసలుగా ట్రీట్ చేస్తారు. ఇప్పటికే మేము అణిచివేయబడుతున్నాము అనే భావనలో ఉన్న ఈ తెగలన్నీ కలిసి దీనికి వ్యతిరేకంగా కోర్టుని ఆశ్రయించాయి. ఇది మనకు అర్థం కావాలంటే మనం ఒకసారి 1970లోకి వెళ్ళాలి. అప్పుడు కేంద్రంలో పరిపాలిస్తున్న నాయకులు మణిపూర్లో ఉన్న నాయకుల్ని, మణిపూర్ని పట్టించుకోవట్లేదని అక్కడ ప్రజలు తిరుగుబాటును ప్రారంభించారు. 1970లో ప్రారంభమైన ఈ తిరుగుబాటు 2010 వరకు కొనసాగింది. దానిలో సుమారు 10,000 మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. 2015 తర్వాత అంతా కామ్ అయిపోయింది. కానీ ఈ యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ కోసం మైతీలు ప్రయత్నం చేయగా ఫ్రిక్షన్ అనేది మరలా ప్రారంభమైంది. ఆ తర్వాత మార్చ్ 27, 2023లో మణిపూర్ హైకోర్టు స్టేట్ గవర్నమెంట్ని ఈ యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ గురించి కన్సిడర్ చేయమని ఒక ప్రతిపాదనను పంపించింది. ఈ నిర్ణయాన్ని పర్వత తెగలైన నాగాలు, కుకీలు, జుకీలు వ్యతిరేకించారు. వారు మైతీలు పర్వత ప్రాంతాల్లో స్థిరపడితే వారి జీవనోపాధి మరియు సంస్కృతి ముప్పుకు గురవుతుందని వారు వాదించారు. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పని సుప్రీంకోర్టు తర్వాత విమర్శించింది. 2024లో ఆ తీర్పును రద్దు చేశారు. కానీ హింస మాత్రం ఆగలేదు. అయితే షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ గురించి జరుగుతున్న ఈ యొక్క వార్ని కొంతమంది డిఫరెంట్ యాంగిల్స్లో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అంటారు ఇది మతానికి జరుగుతున్న హింసగా చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకంగా ఇది క్రైస్తవులకు మరియు హిందువులకు జరుగుతున్న పోరాటం అని కొంతమంది అంటుంటే, మరికొంతమంది మైతీలు వర్సెస్ పర్వత తెగలైన కుకీలు అని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం యొక్క సపోర్ట్ మైతీలకు ఉందని, ఎందుకంటే వాళ్ళు హిందువులు కాబట్టి బీజేపీ వాళ్ళని సపోర్ట్ చేస్తుందని
ఈ కుకీలు, నాగాలు, ఇతర తెగలు ఆరోపిస్తున్నాయి. దీనికి బలమైన కారణాలు కూడా వారికి కనపడుతున్నాయి. ఎందుకంటే పోలీసులు వైఫల్యం చెందారు. గత సంవత్సరం దాదాపు 10,000 సిఆర్పిఎఫ్, ఆ తర్వాత మిగతా మిలిటరీ ఫోర్సెస్ని, స్పెషల్ ఫోర్సెస్ని పంపించిందని గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ ఈ యొక్క ఆగడాలని కట్టడి చేయడంలో ఎందుకో విఫలమయ్యారు. అయితే దీనికి బలమైన కారణాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కంప్లైంట్ చేయడానికి వెళ్ళిన వ్యక్తుల్ని వాళ్ళు పట్టించుకోకపోవడం, పోలీసులు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయకపోవడం, రిజిస్టర్ చేసిన ఆ సంఘటనలు జరిగిన కొన్ని నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఈ యొక్క కేసెస్ని ఫైల్ చేయడం అనేది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్గా జనాలు దీన్ని పరిగణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ రీసెంట్గా మళ్ళా ఈ గొడవలు ప్రారంభం అవడానికి కారణం కొంతమంది ఆడవారిని, చిన్నపిల్లల్ని చంపేయడమే. అది ఏ తెగవారైనప్పటికీ చంపడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దానికి ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. ఇఫ్ అట్ ఆల్ మేబీ ఆ లీడర్ని చేంజ్ చేస్తే ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకుంటే, ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్ని హ్యాండిల్ చేసిన ఒక సీనియర్ లీడర్ని ఈ యొక్క పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి నియమించాలని అందరూ కోరుకుంటున్నారు. కుకీల మధ్య, మైతీల మధ్య, నాగాల మధ్య ఉన్న డిఫరెన్సెస్ని ఒక పీస్ ట్రీటీగా, ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలా అయినా ఈ పరిస్థితులు చక్కబడతాయి. కోర్టులు కూడా ప్రత్యేకంగా దీని విషయంలో చొరవను తీసుకొని ఒక ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసి ద రియల్ ప్రాబ్లమ్ని, రియల్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయాలి అని జనాలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, ఆశపడుతున్నారు. ఏదేమైనప్పటికీ మణిపూర్ శాంతియుతంగా అవ్వాలి, అక్కడ ప్రజలు ప్రశాంతంగా జీవించాలి. ఇప్పటికే చాలామంది అనాథలుగా, నిరాశ్రయులుగా దాదాపు 60,000 పీపుల్ వర్ ఫ్లీయింగ్ ఫ్రమ్ దేర్ హోమ్స్ అండ్ హోమ్ టౌన్స్. సో వాళ్ళ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ కుటుంబాలు విడిపోయి, కొంతమంది తల్లిదండ్రులు చనిపోయిన వారు ఉన్నారు. సో ఈ హింసాకాండను ఎప్పటికైనా ఆపే ప్రయత్నాన్ని బలంగా గవర్నమెంట్ తీసుకోవాలని ఆశపడుతూ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. మరొక టాపిక్తో నెక్స్ట్ వీక్ మనం కలుద్దాం.